ఒకవేళ 2024లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? 2024 నిన్నే స్టార్ట్ అయింది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందు మీకు. రెండోది ఏంటంటే 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి 175 సీట్లకి 175 సీట్లు, 25 ఎంపీ సీట్లు కలెక్షన్ చేసుకుంటుంది. ఇదే భారతీ మీడియా ముందు మేము గెలిచిన ఆ రోజు కౌంటింగ్ రోజు మీరు రావాలా, 5 నిమిషాల్లో మీకు చెప్తా ఉన్నాను సబ్జెక్టు. మీరు డైరెక్ట్ గా నాకే క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్ ఈ రోజు మీకు గుర్తు చేస్తాను. ఆ రోజు ఎన్ని రోజులు కాదండి, 100 రోజులే టైం పెట్టుకోండి, రాసుకోండి డేట్ తో సహా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటున్నారు. ఇలా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి సైకో హకాల్దాలో అని ప్రజలంతా కూడా ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు. భారతీ మీడియా ఏంటంటే, భారతీ అని పేరు పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ మీడియా మేము అనుకున్నాము. ఆ రకంగానే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి డౌట్ మాకు అట్లానే వస్తుంది. ఇతడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడా? ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసిన్నప్పుడు చంచల్గూడ నుంచి బయటికి వచ్చాడు కాబట్టి చంచల్గూడ పంపిస్తారా, రాజమండ్రి పంపిస్తారనేది మీరే చూస్తారు. కానీ 100 రోజుల డేట్ టైం రాసుకోండి మీరు. ఓకే, మీరు వై నాట్ 175 అనేది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్యాగ్ లైన్. ఇప్పుడు మీరు అంటున్నారు కరెక్టే. మీరు విజయవాడ పశ్చిమానికి సంబంధించి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీ విజయవాడ సిటీలోనే 2-3 గ్రూపులు ఉన్నాయి. 2-3 గ్రూపులు ఒకవైపు చూస్తే కేసీనేని నాని అవ్వచ్చు, ఒకవైపు కేసీనేని చిన్ని అవ్వచ్చు, దాంతోపాటు బుద్ధా వెంకన్నకి వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళకి వాళ్ళకి పడదు. అసలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీరు ఎలా విజయం సాధిస్తారు? మీరు ఎలా ముందుకెళ్తారు? ఏమండి, కేసీని నాని అంటే ఆయనకి గౌరవంతోనే మాట్లాడుతున్నాం. నాని గారికి 2 సార్లు పార్లమెంట్ ఆఫ్ నెంబర్ అయినా ఆయన గౌరవించే మాట్లాడతాము. కొంతమందికి పదవులు వచ్చిన తర్వాత, మనం గెలిచిన తర్వాత కొంతమంది అహంకారంతో వాళ్ళ అహంకారం వాళ్ళే అనగొట్టుకుంటారు. బుద్ధా వెంకన్న గారు అంటే ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు. ఆయన అనేక పదవులు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ, ఇవాళ నాగుల మీరా గారు చైర్మన్ గా పనిచేశారు. మాజీ ఆయన ఎమ్మెల్యేగా కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఇలా జలీల్ ఖాన్ గారు 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇలా ఇక్కడ ఇంకోటి మొహమ్మద్ ఫతావుల్లా గారంటే గత 30 సంవత్సరాల నుంచి ఆయన మైనారిటీల సబ్జెక్ట్ కింద ఎన్నో, ఆయన కులం మతం కాదండి, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆయన ఆదుకుంటున్నారు. తన దగ్గర జేబులో డబ్బు లేకపోయినా కూడా తన కుటుంబం దగ్గర నుంచి అయినా అడిగిన వాళ్ళ కుటుంబానికి ఆయన చూస్తున్నారు. ఆయన అడిగే దాంట్లో సీటు తప్పు లేదు. డెఫినెట్గా మేము ఒకటే అడుగుతున్నాం, పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు అంటే ఏ గ్రూప్ లేదు. తెలుగుదేశం పార్టీ గ్రూప్ తప్ప ఏ గ్రూప్ లేదు. ఇవాళ నిన్నగాక మొన్న ఎవరో బచ్చాగాళ్ళు వస్తూ ఉంటారు, జెండా ఎత్తుతూ ఉంటారు. ఏ సౌదీకి వెళ్తారో ఏ దుబాయ్కి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుకోదలుచుకోలేదు. రెండోది, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసిన పనులతో 4.5 సంవత్సరంలో ఏ నాయకుడికి ఇబ్బంది పెట్టారు, ఏ కార్యకర్తకి ఎన్ని కేసులు పెట్టారు, ఆ దాని మీదే ఆయన చూస్తున్నారు. ఇలా పనిచేసే నాయకుడికి, పనిచేసే కార్యకర్తకి ఆయన పెద్ద పీఠం వేస్తానని చూస్తున్నారు. అట్లానే మేము ఒకటే అడుగుతాం, ఎవరికి ఇచ్చినా సరే, ఇలా ముస్లిమ్స్కి పశ్చిమ నియోజకవర్గంలో ఇలా ముస్లిమ్స్ ఓటింగు 55,000 ఓటింగ్ ముస్లిమ్స్ ఓటింగ్ ఉంది కాబట్టి ముస్లిమ్స్కి కేటాయించమంటున్నాము. ఆ రకంగానే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, నారా లోకేష్ గారు ఇవ్వండి, అదే దానికే సిద్ధపడతారని మేము కూడా ఆకాశిస్తున్నాం. ఓకే, 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ 170 సీట్లు అంటున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ ఆల్రెడీ నియమించింది. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎందుకు భయపడుతున్నారా మీరు ఏమన్నా? భయపడతాం, మా భయ రేట్లో లేదు. తెలుగుదేశం పార్టీలో భయపడతాం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలకు మారిస్తుంటే ఇలా 75 మంది ఎమ్మెల్యేలు బాబు గారికి ఫోన్ చేసి కాల్లో ఉన్నారు. మేము వస్తామంటే బాబు గారు ఒకటే అన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎవరు పనిచేశారో కార్యకర్తతో సహా డబ్బుకి నేను చూడను, ఇలా డబ్బు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి డబ్బు చాలా ఉంది. ఆయన డబ్బుతో ప్రజలు కొంటారేమో, ప్రజలు గుండెలు కొనుక్కునేది ఈరోజు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కొనుక్కున్నారు. అట్లా ఈ తెలుగుదేశం పార్టీ గల్లి 75 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బాబు గారికి ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీలో వస్తూ ఉంటుంటే బాబు గారు టైం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి.
ఆపుతున్నారు. అది మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఘనత. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళకి భయపిచ్చే వాళ్ళం కానీ గత 41 సంవత్సరాల నుంచి చరిత్ర గల పార్టీ. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఈ గాలి పార్టీలు గాలికే వదిలేస్తాము. ఓకే, 65 మంది అంటున్నారు. పేర్లు ఏమి తెలుసా? ఒకసారి చెప్తే మేము. ఆ పేర్లు నేను చెప్పేది ఏమి కాదండి. భారతీ మీడియా గారు మీకు అన్ని లిస్టుల సహా తెలుసు. ఎంతమంది మారుతున్నారో, ఎంతమంది ఇప్పుడు వచ్చారో, మేము ఎంతమందికి రానికుండా ఆపుతున్నాం అనేది మీ అందరికి తెలిసిన విషయమే. జనసేనకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, చంద్రబాబు నాయుడు కావాలంటున్నారు. ఎందుకు? మచ్చలేని నాయకులు వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరికల్లే వీళ్ళు ఒకసారి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి సైకో అనుకోకుండా వాళ్ళు పిలిచారు కానీ ఒకసారి ముఖం చూశారు, వాళ్ళకే తెలిసిపోయింది ఇట్లాంటి సైకో దగ్గర మనం ఉన్నామా, ఈ సైకోకి బహార్ హకాలో మనమంతా కూడా మంచి పాలనకు వస్తామని వస్తున్నారు. ఆశ గారు ఏం చదివారండి అసలు మీరు? చదువు అవసరం లేదు రాజకీయాల్లో. ఇలా చదువుకున్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లో పనిచేయడానికి రాలేదు. ఎందుకు అడుగుతున్నానంటే అండి, మీరు బాగా మాటగారి కరెక్టే, మాట్లాడతాం అంటే డైవర్ట్ చేయటం, ప్రజలని డైవర్ట్ చేయటం, అంటే ఒక ఇష్యూ మీద వస్తే వేరే వాళ్ళని తిడుతూ ఇష్యూని డైవర్ట్ చేయడంలో మీరు ముందుంటారు. దానికి అడుగుతున్నాను. ఇష్యూని డైవర్ట్ చేయటానికి నేను కాదండి, మహామేధావులు బొఫ్ఫంగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కేవీ ప్రసాద్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ ప్రసాద్ అనేవాడు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కోట్లు డబ్బులు మింగుతా ఉండే బొఫ్ఫంగాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు పక్కదారి పట్టించేది రాజకీయాల్లో. నేను కాదండి, ఉన్న వాస్తవాలు మీ ముందు పెడుతున్నాము. ఉన్న వాస్తవాలు చెప్తే మీలాంటి వాళ్ళకు కూడా బాధ కలగొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరికి తలవంచదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా తలవంచలేదు. ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తలను కూడా మేము తలవంచము, తల ఎత్తే తిరుగుతామన్నమాట. దేనికైనా కూడా మేము సిద్ధమే అని పనిచేస్తున్నాము. ఇట్లాంటి బఫుంగాళ్ళు గురించి మీరు చెప్పండి, నేను అడుగుతాను. కాదు, తల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తా అంటే కరెక్ట్ అండి? తలకిలపూడి శ్రీనివాసరావు అయితే ప్రముఖుల ఛానల్ లైవ్ లో రామ్ గోపాల్ వర్మ తెల్ల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు. అది కరెక్ట్ అంటారు మీరు? ఎస్, కరెక్టే. ఎట్లా ఎందుకంటారేమో, చంద్రబాబు నాయుడు గారి మొహం మాఫింగ్ చేసి ఈడు మొహాలు మాఫింగ్ చేయవచ్చు, పవన్ కళ్యాణ్ ఫేస్ లాగా మాఫింగ్ చేయవచ్చు. ఈడు పనికిరాని ఒక డైరెక్టర్, ఈడు తాగుపోతాడు డైరెక్టర్, ఈడు ఒక యదవ. కన్న కూతురు పేరని ఒక మీడియా, మీలాంటి ఒక మీడియా అడిగింది, మీ పాపకి ఎన్ని సంవత్సరాలు అండి, మీ పాప ఎంత వయసు? మా పాపకి పాప ఉందా, పాపకి ఎన్ని సంవత్సరాలు అనేవాడు ఈ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మీరు నాకు మాట్లాడుతున్నారా? అంటే ఈడు చెప్పంగానే వాళ్ళు కేసు కట్టారంటే ఎస్, వాడు జగన్మోహన్ రెడ్డి తత్తు. ఇవాళ వాడు ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఆఫీసు ఉందంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టించి ఈ రకంగా డైవర్ట్ చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు కూడా 2014 అయిన తర్వాత 19 ముందు, ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా తీపిచ్చాడు, లక్ష్మీ పార్వతి ఏదో సంథింగ్ సినిమా ఏదో తీపిచ్చి ప్రజలకి డైవర్ట్ చేయాలని చూశాడు. ప్రజలు నిజంగానే కాసేపు నమ్మారేమో. ఇలా ప్రజలు ఇక్కడి సైకో ఎన్ని రకాలుగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నమ్మటానికి లేదు. నేను కూడా హెచ్చరిస్తున్నాను, వాడు ఇన్ని రకాలుగా మాట్లాడిస్తే మీరెవరు మాట్లాడరు. అంటే తల తీసుకురమని కొలుకుపూడి శ్రీనివాస్ చెప్పంగానే కేసు పోలీసు వాళ్ళు కడతారు. ఎందుకు కడతారు అంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు అంటే ఇవాళ కన్ను సేక చూపిస్తుంది. ఇలా ఒక డీజీపీ, ఆంధ్ర రాష్ట్రానికి డీజీపీ అంటే ఏంటి, డీజీపీ కూడా ఒకటే సవాల్ చేస్తున్నాం మేము. మీరు రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు చదువుకొని ఆ స్థాయిలో వచ్చిన వాళ్ళు, మీ హుందాతనం మీరు హుందాతనంగా పెట్టుకోండి. మీలాగా వెళ్ళిన డీజీపీ సవాన్ గారు ఎన్నో పనులు చేశారు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. ఒక్కసారి గమనించమని ఇప్పుడున్న ప్రజెంట్ డీజీపీ కూడా చెప్తున్నాను.